శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొని సందడి చేశారు. చైతన్య హోటల్లో సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో బీజేపీ నేతలతో కలిసి పీవీఎన్ మాధవ్ మేధావులు, స్థానికులు, కార్యకర్తలతో కలిసి చాయ్ పే వాలా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించారు. పలువురు స్థానికులు స్థానికంగా ఉన్న సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయిబాబా చేసిన సేవలు అమోఘమని ఆయన కొనియాడారు. ఆయన మహిమలు, ఆయన చేసిన సేవలతోనే అనంతపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టపర్తికి ఒక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి 2012లో 118వ రాజ్యాంగ సవరణ ద్వారా 371A అందరికీ తెలుసు. పేపర్ కొనుక్కోవాలనే కష్టం, వాళ్ళకి రేషన్ ఉంటుంది, దానికి మించి కొంటారు. డీజిల్ వాడాలంటే కష్టం. రోజు పెట్రోల్ చేయమంటారు, పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. అలాగే ఇది దీంతో పాటు వాళ్ళకి సెలవు లేదు. వాళ్ళు 24 hours డ్యూటీ, 365 days పని చేయాలి. పండగ లేదు. వాళ్ళు ఆప్షన్ తీసుకోవచ్చు ఆఫ్, కానీ ఆఫ్ తీసుకున్న పని. వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళకి బీఆర్ ఉంటుంది. మిగతా చోట్ల ఎక్కడ లేదు, ఏ శాఖలో లేదు. ఏంటది బీఆర్? రిటైర్మెంట్, వేకెంట్లీ రిజర్వ్డ్. వాళ్ళకి ఆ సమయంలో జీతాలు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా ఆరోపణ వచ్చినా, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల మీద కోపం వచ్చినా, ఏదైనా ఉంటే వాళ్ళని, అంటే ఏ శాఖలో లేదు నాకు బీఆర్ అనేది, ఎక్కడ లేదు పోలీస్ శాఖలో. అంటే వాళ్ళకి ఉద్యోగం చేయాలి, డ్యూటీ రావాలి, వాళ్ళకి ఎక్కడ పోస్టులు ఇవ్వాలి, జీతం. సో ఇదంతా కూడా బ్రిటిష్ టైం నుంచి వచ్చిన పద్ధతి. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పైన. సో ఆ విధమైన ఒక జస్టిస్ ఏదైతుందో వాళ్ళకి బయట చెప్పుకోలేదు. సో ఆ విధమైన పరిస్థితి అందరి సమాచారం. ఇంకెవరైనా ముఖ్యంగా పుట్టపర్తి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అనంతపురానికి అనంతమైన పేరున్నా కూడా పుట్టపర్తి వచ్చిన తర్వాత, బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది. ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను, ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది. ఆ సందర్భంలోనే ఇది 100వ జయంతి కార్యక్రమం బాబా వారిది. ఆ సందర్భంలో నేను రావటం కూడా